హెబ్రేయులకు రాసిన పత్రిక పాఠం 10వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుతాను, వినండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. చదువుబడిన వాక్య భాగమును బట్టి నాతో, మాతో, అందరితో మాట్లాడి మీరే ఘనత పొందుకోండి. నిలబడిన నన్ను మీ బలమైన సాధనముగా వాడుకోండి. నన్ను సరిచేసి సరైన పాత్రగా వాడుకోండి. మాట్లాడుచున్న నాకు, నా నోటికి తోడుగా ఉండండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్నటువంటి మాట మనం చదువుకున్నాం. దేవుని ఆత్మ పౌలు గారితో పలికిస్తున్నటువంటి మాటలు ఆయన రాయడం జరిగింది. పౌలు గారు ఈ పత్రిక పాఠాలన్నీ కూడా చెరసాల్లో ఉండి రాశాడు. ఆయన బంధకాల్లో ఉండి రాశాడు, బాధల్లో ఉండి రాశాడు. శ్రమైన, బాధ అయినా, కరువైన, హింసైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, రాబోవునవైనా ఏదైనా నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరవని పౌలు గారు రోమపత్రికలో రాయటం జరిగింది. మనకి బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, అపనిందలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మనం వదులుకుంటూ ఉంటాం. మనం చేసే పెద్ద తప్పదే, మనం చేసే దోషం అదే. చాలామందికి దేవుని సన్నిధి మానేయటం తప్పు కాదు అనిపించదు, తప్పని అనిపించదు, తప్పు కాదనే అనుకుంటారు. దేవునికి మనకి ఒక సంబంధం ఏర్పడింది బాప్తిసం ద్వారా. ఆ సంబంధం బతికున్నంతకాలం కొనసాగాలి. వివాహమైన భార్య భర్తలు కలిసి జీవించాలి. ఏదైనా ఒక సమస్య, గొడవ వచ్చి వాళ్ళిద్దరూ ఇడిపోయారు అనుకోండి, మధ్యలోకి సాతాను టక్కని దిగిపోద్ది. సాధ్యమైనంత వరకు ఇంకా వాళ్ళని ఏకం కానివ్వదు. అలాగే దేవునికి, విశ్వాసికి ఎడబాటు వచ్చిందంటే మధ్యలోకి సాతానుడు దిగిపోతాడు. ఆ చిన్నదాన్ని చిన్న పొల్లేసి పెద్ద మంట చేసేస్తాడనమాట. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఒకవేళ లేవలేనంత స్థితి వస్తేనే కానీ దేవుని సన్నిధికి మనం దూరం కాకుండా గడపాలి. అవమానాలు వచ్చినా, అపనిందలు వచ్చినా దేవుని సన్నిధిని మనం దూరం చేసుకోకూడదు. పౌలు గారిని అనేక మందిని క్రైస్తవులుగా మారుస్తున్నాడని, ఆయన చెప్పిన వాక్యాలు విని, ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు, స్వస్థత కార్యాలు పొందుకొని అనేక మంది యేసు వైపు తిరిగిపోతున్నారు, క్రైస్తవులుగా మారిపోతున్నారని ఆ రోమా ప్రభుత్వం ఆయన్ని బంధించి చెరసాల్లో పెట్టి చేతికి సంకెళ్ళు, కాళ్ళకి బొండ వేసి బిగించారు. అలాంటి పరిస్థితుల్లో నేను బంధింపబడినా సరే సువార్త బంధింపబడకూడదు.
పౌలు గారిని బంధించారు కానీ దేవుని వాక్యాన్ని బంధించలేకపోయారు. వారం వారం కూడా పత్రికలు సంఘాలకు వస్తూనే ఉండి ఆ పత్రికల్ని దేవుని బోధగా వాళ్ళు చదివి సంఘ పెద్దలు ఆ సంఘానికి బోధించి సంఘం బలహీన పడకుండా విశ్వాసం నుండి తొలగిపోకుండా ఆ సంఘాలను కాపాడుకున్నారు. ఆయన ఎవ్రీ సంఘానికి రాస్తున్నటువంటి మాట మనం చదివాం. 10వ అధ్యాయంలో 38వ వచనం 39వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. డబ్బుంటే జీవించడు, పొలాలుంటే జీవించడు, బంగారం ఉంటే జీవించడు, ఏదో ఉంటే జీవించడు. ఆయన విశ్వాసం ఉన్నవాడు దేవుణ్ణి బట్టే బతుకుతాడు, దేవుణ్ణే చూస్తూ బతుకుతాడు. అతనికి డబ్బు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, మేడ ఉండొచ్చు, నిద్ర ఉండొచ్చు, కానీ అతని దృష్టి దేవుని మీదే ఉంటుంది, ఆమె దృష్టి దేవుని మీద ఉంటుంది. ఎవరిదే? విశ్వాసము ఉన్న వాళ్ళ దృష్టి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇక్కడ వెనక తీయటం అంటే వెనక్కి తగ్గటం, వెనక్కుండిపోతారు, దేవుని సన్నిధికి రాలేరు, దేవుని ఎదుటికి రాలేరు. ఒకవేళ ఏ విధంగానైనా నీవు వెనకాడుతున్నట్లుగా ఉంటే నీ యందు దేవునికి సంతోషం ఉండదు. గుర్తుపెట్టుకోండి. మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఎన్ని సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు ఇరుకులు వచ్చినా మనకి వెనక గడిచిపోయిన గంటలో జరిగిన దాన్ని మనం మర్చిపోవాలి, గడిచిపోయిన రోజులో జరిగిన దాన్ని మర్చిపోవాలి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ సంఘానికి ఒక మాట రాశాడు ఆయన. 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి అనే మాటగాడ ఒక అంకె ఉంటుంది, కింద ఎన్ని ఫుట్లో లక్ష్య పెట్టక అని ఉంటుంది. వెనక జరిగినవి మనం లక్ష్య పెట్టకూడదు, మర్చిపోవాలని చెప్తున్నాడు ఆయన. క్రైస్తవులకి చెప్తున్న మాట ఇది. సహోదరులారా అంటే క్రైస్తవులు, దేవుని బాప్తిస్మము అనే గర్భము నుండి పుట్టిన వాళ్ళందరూ సహోదరులు. మనం ఏ కులమైతే అవ్వచ్చు, ఏ మతమైతే అవ్వచ్చు, ఎవరైతే అవ్వచ్చు, ఆడైనా మగైనా ఎవరైనా సహోదరులు. ఒకే ఉదరము నుండి సహోదర, అది ఉదరము నుండి పుట్టిన అన్నదమ్ములు. సహు అంటే సహా గర్భం. దేవుని గర్భములోంచి మనందరం కూడా పుట్టుకొచ్చాం. బాప్తిస్మము ద్వారా దేవుని బిడ్డలుగా మనం చేయబడ్డాం. సహోదర, ఉదరం అంటే గర్భం. మనందరం ఒక గర్భంలోంచి వచ్చాం కాబట్టి మనందరము కూడా అన్నదమ్ములం, అక్క చెల్లెలం. ఇదే స్వభావం ఉండాలి సంఘంలో. వేరే థాట్లు ఉండకూడదు. అందుకనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు. అన్న చెల్లెళ్ళ బంధం, అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెళ్ళ బంధం, ఈ బంధాలే మనం ఇక్కడ చూడాలి. ఇలాగే ఉండాలి మనం. అయితే ఒకటి చేయుచున్నానంటున్నాడు ఆయన, వెనకున్నవి మరచిపోతున్నానని చెప్తున్నాడు ఆయన. అది చేయాలి మనం. ఇది చేయకపోతే నష్టపోతాం.
వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అన్నాడు. వేగిరపడుతున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనక్కి నేను తిరగనింకా, వెనక ఉన్నవి మర్చిపోతున్నాను అని చెప్తున్నాడు. వెనక ఉన్నవి మర్చిపోవాలి. మనం ఎక్కువసార్లు మనం నలుగురం కూర్చున్నప్పుడు వెనకట ఉన్నవన్నీ మనం గుర్తు చేసుకుని చాలా సోది చెప్పుకుంటూ ఉంటాం చాలామంది. కానీ నలుగురు కూర్చున్నప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుని దేవుని వాక్యాన్ని కానీ మాటలు కానీ గుర్తుకు రావు మనకి. ఏం గుర్తొస్తాయంటే వెనకట సంగతులు మనం చేసినవి కొన్ని ఉంటాయి. అవేదో పెద్ద ఉద్ధరించేసిన కార్యాలలాగా, అది కన్నవాళ్ళకి గొప్ప చేసేసిన పనుల్లాగా, తోడబుట్టిన వాళ్ళకి కలిసి వచ్చే పనుల్లాగా వాటిని మనం ఒక మాట చెప్పాలంటే పనికిరానివి, దేనికి పనికిరావై, చెప్పుకోవటానికే పనికొస్తాయి. అలాంటి విషయాలు ఆ నలుగురు, వాడు చెప్తాడు, వీడు చెప్తాడు, వీడు చెప్తే వీడు చెప్తాడు. నలుగురు ఒకడు చెప్పింది తిన్న తర్వాత ముగ్గురు వినాలి, మళ్ళీ రెండోవాడు చెప్తాడు వినాలి, మూడోవాడు చెప్తాడు, నాలుగోడు చెప్తాడు. అలాగే ఆడవాళ్ళు కూర్చున్న అలాగే ఉంటుంది. మన ముందున్న దేవుని గురించి మాట్లాడడం, విన్న వాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకోం. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పీ సంఘానికి వెనుక ఉన్నవి మరిచిపోవాలని చెప్తున్నాడు. మన సంఘానికి కూడా చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? మర్చిపోవాలి. ఎందుకంటే ముందున్న వాటి కొరకు, ముందు మన ముందు దేవుడు ఉన్నాడు, దేవుని రాజ్యం ఉంది, ఉన్నతమైన బహుమానం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. బహుమానం అంటే అది. వాటి కొరకు సాగిపోవాలని చెప్తాడు ఆయన. బైబిల్లో మనం చూస్తే ఇప్పుడు చదివిన కీర్తన భాగంలో 32వ కీర్తన 10వ వచనంలో ఒక మాట నాకు గుర్తుంది. ఇప్పుడు చదివినప్పుడు విన్నాను నేను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి అంటాడు. వేదనలు ఎవరికి కలుగుతాయి? భక్తిహీనులకి. ఊరికినే వస్తాయి. మనకు తెలియకుండా 3 మన జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. మనకి తెలియకుండా మన జీవితంలోకి వచ్చి అందరి జీవితంలోకి వస్తాయి. నా జీవితంలోకి వస్తాయి, మీ జీవితంలోకి వస్తాయి, ఆడవాళ్ళకి వస్తాయి, మగవాళ్ళకి వస్తాయి, అందరికి వస్తాయి. 3 విషయాలు మనకు తెలియకుండా మన జీవితంలోకి ఎంటర్ అయిపోతాయి. అర్థమైందా? గమనించండి. ఏంటవి? ఒకటి ముసలితనం. ముసలితనం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దాన్ని ఎవడు ఆపలేడు. గమనించండి. రెండవది రోగం. రోగం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు అసలు. అది వచ్చి కొన్నాళ్ళు అయిపోద్ది, అప్పుడు తెలుస్తుంది. మూడవది మరణం. గుర్తుపెట్టుకోండి, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. తెలుసా? ముసలితనం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉన్నట్టుండి ఒకేసారి మారిపోతారు వాళ్ళు. ముసలితనం ఒకేసారి మెరిసిపోద్ది అంతే. నెమ్మదిమ్మని మారుకుంటా రాదు. మొన్నటిదాకా బాగుండేవాడు, పొడుసుగానే చక్కగా ఉన్నట్టుండి ఒకేసారి మారిపోయాడు అంటారు. మొన్నటిదాకా ఆరోగ్యంగానే ఉండేవాడురా, తెగులు ఇప్పుడు వచ్చిందో తెలీదు, అలాగ అయిపోయాడు రోగంతో. ఇప్పుడే అలాగ వెళ్ళాడురా, ఆ రోడ్డు మీద చచ్చిపోయాడట.
ఈ మూడు మన జీవితంలోకి మనకి తెలియకుండానే వచ్చేస్తాయి. అందుకనే మనం వెనక ఉన్నవన్నీ మర్చిపోయి ముందున్న దేవుణ్ణి మనం గుర్తు చేసుకుంటూ పోవాలి. ఈ మూడు తెలియకుండా నీలోకి వచ్చేటప్పుడు నీకు తెలియవు, నాకు తెలియవు, కానీ దేవుడికి మాత్రం తెలుస్తాయి. కనుక వెనక్కి తిరిగిన వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. వాళ్ళు ఏమైపోయారు అనేది మనం భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగును. రెండో మాట ఉంది కింద, యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించి ఉన్నది. కృప అనగా దేవుడిచ్చే ఉచితమైన ఆశీర్వాదాలు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే దేవుని ఆశీర్వాదం అనేది నీకు ఉచితంగా వస్తుంది. అది ఆయుష్ అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, అది మరణమును తప్పించే నిత్యజీవం అవ్వచ్చు. దేవుని యందు నమ్మిక ఉంచాలి మనం. గమనించండి, సరే లోతు కుటుంబం అబ్రహాము నుండి విడిచి వెళ్ళిపోయింది. అబ్రహాము విశ్వాసము గల వ్యక్తి. అలాంటి విశ్వాసము గల వ్యక్తిని వదిలేసి లోతు భార్య మాట విని, బిడ్డల మాట విని వెళ్ళిపోయాడు. అబ్రహాము ఎంత వెళ్ళమన్నా నేను వెళ్ళను పెదనాన్న అని చెప్పి ఉండాలి అతను. ఎందుకంటే అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించాడు అనే మాట ఉంటుంది బైబిల్లో. ఒక వ్యక్తి నుండి మనకి ఒక వ్యక్తిని బట్టి మనకు ఆశీర్వాదం వచ్చినప్పుడు ఆ వ్యక్తి నుంచి మనం దూరం అవ్వకూడదు. అది తెలుసుకోవాలి మనం. ఒక సేవకుడు ద్వారా మనం ఆశీర్వదించబడినప్పుడు ఆ సేవకుడిని వదిలి వెళ్ళకూడదు మనం. ఎన్ని సమస్యలు వచ్చినా వదిలి వెళ్ళిపోయిన వారు మన సంఘంలో కూడా మీకు తెలుసు. బైబిల్లో కూడా వాళ్ళే ఉన్నారు. వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైపోయారనేది దేవుని వాక్యం. అది అబ్రహాముని వదిలి వెళ్ళనని చెప్పాలి అతను. కానీ భార్య వచ్చిన తర్వాత కొన్ని మార్పులు వస్తాయి. బిడ్డలు పుట్టిన తర్వాత, బిడ్డలు ఎదిగిన తర్వాత కొన్ని మార్పులు వస్తాయి కుటుంబాల్లో. కొంతమంది తల్లులు తండ్రులు పిల్లల మాట విని ఆత్మీయులకు దూరం అవుతూ ఉంటారు. పిల్లలు పుట్టకముందు ఎంతో విశ్వాసంగా కలిసి ఉంటారు. వీళ్ళకే పిల్లలు పుడతారు, వీళ్ళకే పిల్లలు పుడతారు, వాళ్ళకి నలుగురికి పుడతారు. ఆ నలుగురు పిల్లలు పుట్టకముందు కలిసి ఉండేవారు. ఆ నలుగురిలో పిల్లలు పుట్టారు, పెరిగారు. వాళ్ళు కొన్ని మాటలు చెప్తారు తల్లిదండ్రులకి. ఆ పిల్లల మాటలు విని, భార్య మాటలు విని విశ్వాసులకు దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నష్టపోతారు వాళ్ళు. ఇక్కడ లోతు విషయంలో అదే జరిగింది. అబ్రహాము నుండి వేరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినోడు మంచి చోటుకి వెళ్ళాడు అంటే మంచి చోటుకి వెళ్ళలేదు. మనం నిలిచి ఉండే స్థలం చూసుకోవాలి. మనం కూర్చుండే స్థలం చూసుకోవాలి. పిల్లలు తిరగనివ్వకుండా అటు ఇటు వాకింగ్ చెప్పినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే పిల్లల్ని అంత బాగుపడతారు. వాళ్ళు పిల్లలని వదిలేకండి. బాలుడు నడవలసిన త్రోవను, బాలిక నడవలసిన త్రోవను వానికి నేర్పుము. అవసరమైతే దెబ్బ ఇప్పుడే కొట్టి భయం చెప్పుకోండి. ఇప్పుడు దెబ్బ కొట్టలేదనుకో, వాళ్ళు ఎదిగిన తర్వాత 10 దెబ్బలు కొడతారు మిమ్మల్ని. కనుక వేరైపోయినోడు పోనీ మంచి స్థలంకి వెళ్ళాడంటే మంచి స్థలంకి వెళ్ళలేదు, చెడ్డ స్థలానికి వెళ్ళాడు.
అతనికి వాక్యం తెలవదంటే తెలుసు, విశ్వాసం తెలియదంటే తెలుసు. అబ్రహాం దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అన్నాడు. ఆయన కూర్చోవద్దని చెప్పాడు. దుష్టులున్న చోటుకి వెళ్ళాడు అతను. సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు జంట నగరాలు, హైదరాబాద్ సికింద్రాబాద్లాగా. 2 నగరాలు ఒకటే, మనుషుల పద్ధతులు ఒకటే. ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే బాలురు మొదలుకొని వృద్ధుల వరకు దుర్మార్గులు, వ్యభిచారులు, తాగుబోతులు. ఈనాడు ప్రస్తుతం లోకం ఎలా ఉందో, మన రాష్ట్రం 8వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు కూడా గంజాయి కొట్టేస్తున్నారట. మందు కొట్టేస్తున్నారు. ఇంకేం బాగుపడతారు వాళ్ళు? అందుకనే పిల్లలు మీసాలు రావట్లేదు కానీ మాట వింటలేదు వాళ్ళు. ఇంతకుముందు మీసాలు వచ్చినా మెల్లి తిరిగినా పెద్దోళ్ళు చెప్తే భయపడేవారు, వణికిపోయేవారు. ఇప్పుడు భయపడకుండా, వణికిపోకుండా వాళ్ళలో ఏముంటుందంటే గంజాయి, మందు. అవి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నాయి. సొదొమ ఆనాడు ఆ కాలంలో ఉన్న ప్రజల్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఎక్కడైనా సరే దుర్మార్గమే ఏలుబడి చేస్తుంది తప్ప, చెడుతనమే కనపడుతుంది తప్ప, అన్యాయమే కనపడుతుంది, అక్రమాలే కనపడుతున్నాయి తప్ప నీతి కానీ, న్యాయం కానీ, మంచితనం కానీ, మంచి అలవాట్లు కానీ కనబట్టలేదు. మా కుటుంబం ఇంత మంచిగా ఉందండి అని చెప్పే కుటుంబం లేదు. కుటుంబంలో ఏదో ఒక్కల ద్వారా శోధన. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి మీరు. ఆ సొదొమ పట్టణానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు అతను. ఆ పట్టణం ఒక దుర్మార్గాన్ని బట్టి దేవుడు నాశనం చేయాలని అనుకున్నాడు. దేవుడు అనుకున్న మాట తన స్నేహితుడైన అబ్రహాంకి చెప్పాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని స్నేహితుడు. ఏ మాట అయినా సరే మనం భార్యకి చెప్పకపోయినా స్నేహితుడి కన్నా చెప్తాం. స్నేహంలో అంత గొప్పతనం ఉంటుంది. స్నేహంలో అంత గొప్పతనం ఉంటుంది. భార్యకి చెప్పకుండా స్నేహితుడికి చెప్పుకొని ఒరే రారా పలానా చోటకి వెళ్దామని చెప్పి పోతారు. ఎక్కడికి వెళ్ళారండి అని భార్య అడిగితే అబద్ధం చెప్తారు. స్నేహితులిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోతారు. స్నేహంలో అంత బంధం ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది భార్యాభర్తల కంటే కూడా నిజమైన స్నేహంలో. అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా సొదొమ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను నేను అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, సొదొమ పట్టణంలో నా బంధువు ఉన్నాడు కదా, లోతు కుటుంబం ఉంది, మరి ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తే నా బంధువులు కుటుంబం కూడా నాశనం అయిపోద్దని చెప్పేసి అబ్రహాము మరి అక్కడ కొంతమంది నీతిమంతులు ఉంటారు కదయ్యా, ఆ నీతిమంతుల గురించి అయినా పట్టణాన్ని కాపాడమని అడుగుతాడు. ఒక 50 మంది నీతిమంతులని ఉంటారు కదా, ఆ లక్షల మందిలో 50 మందిని పొడి చేసేస్తావా, నాశనం చేసేస్తావా వాళ్ళతో పాటు అని అడుగుతాడు. 50 మంది నీతిమంతులు ఉంటే నేను పాడు చేయను అంటాడు. అంటే 50 మంది నీతిమంతులు ఉంటే పాడు చేయను అంటున్నాడంటే ఈయన పాడు చేసేస్తానని నాతో అన్నాడు కాబట్టి 50 మంది నీతిమంతులు లేరు అనుకుంటాడు అబ్రాహం. అనుకుని ప్రభు ఇంకో మాట అడుగుతాను నిన్ను అన్నాడు. అడుగు అంటాడు. 40 మంది అయినా ఉంటారు కదా అంటాడు. 40 మంది ఉన్నా నేను పాడు చేయను అంటాడు. అబ్రహాం అనుకుంటాడు దేవుడికి అంతా తెలుసు కదా, 40 మంది కూడా ఉండుండ్రు అని
ప్రభువా యెహోవా ఇంకొకసారి ఒక మాట అడుగుతానంటాడు. అడుగంటాడు. 30 మంది అయినా ఉంటారు కదా అంటాడు. అబ్రహాం అలా తగ్గించుకుంటూ వచ్చాడు. దేవుడు అన్నాడు, నీతిమంతుడు ఎవడైనా ఉంటే వాడి గురించి కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయనంటాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు కూడా తన భార్య బిడ్డల్ని విశ్వాసంలో నడిపించుకోలేకపోయాడు, వదిలేశాడు వాళ్ళని. ఆ పిల్లలు ఇద్దరు అబ్బాయిలను ప్రేమించారు, వాళ్ళని చేసుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళమ్మ ప్రోత్సాహం వాళ్ళకుంది. కానీ లోతు ఒక్కడే నీతిమంతుడిగా ఉండి బాధపడేవాడట. కుటుంబం గురించి భార్యనేమనలేడు, బిడ్డలనేమనలేడు. ఈ రోజున ఇదే సేమ్ జరుగుతుంది ప్రతి కుటుంబంలో. భార్యనేమనలేం, ఎదిగిపోయిన బిడ్డల్ని, మా వయసు వచ్చిన పిల్లల్ని ఏమనలేం. ఏమనలేక చేతగానితనంగా మారిపోతున్నారు. పోనీ మొదటి నుంచి నువ్వు నీ భార్యను బిడ్డల్ని విశ్వాసం నడిపించుకోగలిగావంటే అసలు నీకు అది లేదు. అప్పుడు దేవుడికి అర్థమవుతుంది, ఇతని బంధువు లోతు గురించి అబ్రహాము ఎంతగా అడుగుతున్నాడు నన్ను అని చెప్పి, నీ బంధువుని నేను తప్పిస్తానులే, నువ్వేం కంగారు పడకని చెప్పి దేవుడు దూతలను పంపించి లోతుని, తన భార్యను, బిడ్డల్ని బయటికి తీసుకొచ్చి, మీరు మీ ప్రాణాలని దక్కించుకునేటట్లుగా మీరు వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళిపోండి, మీ ముందున్న దేశానికి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇక్కడ ఆదికాండంలో ఆ మాట రాయబడి ఉంటుంది. అంతా చదివించడం అక్కర్లేదు, కానీ మనకు అవసరమైందే మనం చదువుదాం. ఆదికాండంలో మనం చూస్తే 19వ అధ్యాయం గమనించి 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పాడు. అది ఏం చెప్పాడు? నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, ఈ స్థలములో ఉండకు, ఈ దేశంలో ఉండకు, సొదొమ పట్టణంలో ఉండకు, నీవు వెనుకకు చూడకు. నేనేదో చేస్తాను ఈ పట్టణాన్ని, నువ్వు ఆ శబ్దాలు సౌండ్లు విని వెనక్కి చూడకు. ఈ మైదానములో ఎక్కడను నిలబడద్దు, ఆగొద్దు, నువ్వు వెళ్ళిపోతూనే ఉండు. నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్ము అని చెప్పాడు. ఏం చేయాలి వీళ్ళు నలుగురు? దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి. లోతు దేవుడు చెప్పినట్లుగా ముందు నడుస్తూ ఉన్నాడు. మధ్యలో తర్వాత పెద్ద కుమార్తె, తర్వాత చిన్న కుమార్తె, ఆఖరిని భార్య నడుస్తుంది. పిల్లల్ని ఎప్పుడు కూడా మధ్యలో పెట్టుకుని వెళ్తాం కదా, తల్లి తండ్రి. ముందేమో లోతు వెళ్ళిపోతున్నాడు, వెనకాల పెద్ద కూతురు వెళ్ళిపోతుంది, తర్వాత చిన్న కూతురు వెళ్ళిపోతుంది, వెనకాల ఉంది లోతు భార్య, వెనకాల ఉంది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నడిచి వెళ్ళిపోతున్నారు. ఇలాగా దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణాన్ని అగ్ని చేత కాల్చేశాడు. ఆ ఆకాశం నుండి అగ్ని పడినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. పెద్ద శబ్దం వచ్చి ఆ పట్టణం అంతా కూడా కాలిపోతుంది. అప్పుడు ఆ శబ్దం చూసి లోతు భార్య వెనకకి తిరిగింది. మనం చూస్తే గమనించండి దేవుని బిడ్డలారా, 19:26. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. గమనించండి దేవుని బిడ్డలారా,
ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు చూడలేదు, ఉప్పు స్తంభం అవ్వలేదు. పెద్ద కుమార్తె చూడలేదు, ఉప్పు స్తంభం అవ్వలేదు. చిన్న కుమార్తె చూడలేదు, ఉప్పు స్తంభం అవ్వలేదు. ఈ భార్య చూసిందండి. ఎవరు వెనక్కి తిరిగితే వాళ్ళే జీవము లేని మనుషులు అయిపోతారు. ఉప్పు స్తంభం అంటే జీవము లేని మనిషి అయిపోయింది, చనిపోయింది, స్తంభం కింద మారిపోయింది, ఇంక ప్రాణం లేదు. స్తంభం, ఆ స్తంభంలో ప్రాణం ఏముంటుంది? వెనక తట్టు తిరిగితే, దేవునిలో అడుగుపెట్టి మనం వెనక్కి తిరిగితే ముందు మనలో ఆత్మీయ జీవం ఉండదు, చచ్చిపోద్ది. స్తంభంలాగా మారిపోతావు, నీ మనస్సు కఠినమైపోద్ది, దేవుని మాటలు ఇంకెక్కవు, ఇక్కడే ఉంటావు, వింటున్నట్టు ఉంటావు, చెవులు వింటాయి కానీ చెవుల్లోంచి మాట లోపలికి వెళ్ళదు. మనిషి కఠినమైపోయావు, స్తంభం కింద మారిపోయావు, మనస్సు స్తంభం అయిపోయింది. రాతి గుండెడిది, రాతి మనసు వెళ్దంటారు చూడండి. ఎవరినంటారా మాట? ఎన్నిసార్లు చెప్పినా మాట వినని వారిని ఆ మాట ఉపయోగిస్తారు. అందుకనే దేవునిలోకి మనం అడుగుపెట్టిన తర్వాత ముందే ఆలోచించుకోవాలి. మనం నీకు కొంత టైం ఉంటుంది, 1 సంవత్సరం రా, వాక్యాన్ని విను, ఇక్కడ పద్ధతులు చూడు, ఇక్కడ సిద్ధాంతాలు చూడు, ఇక్కడ సిస్టమ్ చూడు. ఈ ప్రార్థనలో ఉండగలవా లేదా? ఈ వాక్యములో నిలబడగలదా లేదా? నిలబడగలవా లేవా? ఈ వాక్యానుసారంగా నువ్వు ఉండగలవా లేవా? నెల, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 1 సంవత్సరం రా, ముందు చూసుకోవాలి. ఉండగలను, చెయ్యగలను, ప్రార్థనలో ఏకీవించగలను, వాక్యం ఏది చెప్తుందో ఆ ప్రకారంగా నేను అన్నీ చేయగలను అని అనుకున్నప్పుడే నువ్వు గట్టిగా తీర్మానం చేసుకుని నీ పునాదిని బాగా బలపరుచుకుని అప్పుడు నువ్వు బాప్తీసం పొందడానికి సిద్ధపడాలి. అంతేగాని బాప్తీసం మీ ఆవిడ పొందమన్నదని నువ్వు పొందకూడదు, మీ ఆయన పొందమన్నాడని భార్య పొందకూడదు. పిల్లల్ని బాప్తీసం తీసుకోమ్మా అంటే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడని పిల్లలు తీసుకోకూడదు. బాప్తీసం ఎప్పుడు పొందాలంటే మనం మారు మనసు పొంది, అది మారు మనసు పొందిన తర్వాత బాప్తీసం పొందాలి. మనం మారు మనసు అంటే ఏంటంటే నీ లోకానుసారమైన మనసు, మోసకరమైన మనసు, దురాశలను ఆశించే మనసు, ఆ మనస్సును నువ్వు మార్చుకోవాలంటే ఇక్కడ ఈ మాటలు విని నీ మనసు మారగలదా లేదా అనేది నువ్వు చూసుకోవాలి. అది నీ మనసు మార్చుకోవటమే. అవన్నీ మానుకొని ఇక్కడ ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. నువ్వు ఒకటి మానుకోవాలి, ఇక్కడ ఒకటి అలవాటు చేసుకోవాలి. రెండోది మానుకోవాలి లోకంలో, ఇక్కడ రెండోది అలవాటు చేసుకోవాలి. మూడోది మానుకోవాలి, మూడోది అలవాటు చేసుకోవాలి. కొంత టైం తీసుకో, ఆలోచించుకో, నిదానించుకో, నిగ్రహించుకో. నేను ఉండగలను, చేయగలను, ఏమైనా సరే నా ప్రాణం పోయినా పర్లేదు, దేవుని కోసం నిలబడతాను అని అనుకున్నప్పుడు నువ్వు నీ మనసంతా మారిన తర్వాత బాప్తీసం పొందాలి. లోకంలో నువ్వు చేసిన పాపాలన్నీ కూడా విడిచిపెట్టుకోవాలి, క్షమించబడాలి. అందుకనే పేతురు గారు చెప్తాడు, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 38వ వచనం మనం చదివితే, పేతురు అన్నకాడ చిన్న గీత ఉంటుంది. ఆ గీతకు అర్థం ఏంటంటే మాట్లాడుచున్నాడు అని అర్థం. పేతురు మాట్లాడుచున్నాడు అని గీతకు అంత అర్థం ఉంది.
పేతురు అని ఒక డాష్ ఉంటుంది, చిన్న డాష్ ఉందా ఏమ్మా చెప్పండి, బైబిల్ ఉంది కదా. ఆ గీతకు అర్థం ఏంటంటే పేతురు మాట్లాడుచున్నాడు ఏమని, మీరు మారు మనస్సు పొంది లోకానుసారమైన మనస్సు మీరు మార్చుకొని పాప క్షమాపణ పొంది, ఎప్పుడైతే లోకానుసారమైన మనస్సును మార్చుకుంటావో, ఎప్పుడు మార్చుకుంటావు, నీ పాపాలన్నీ నీకు తెలిసి వచ్చిన తర్వాత ఇది పాపం, ఇది తప్పు, నేను చేయకూడదు ఇదని వదులుకోవాలి. అదే మార్పు మనసు పొందటం. నేను అలాగే పొందాను. లూథరన్ సంఘంలో ఉన్నప్పుడు నాకు మారు మనసు లేదు, అన్నీ చేసేవాడిని, అన్నీ ఉండి నా దగ్గర, అన్నీ సినిమాలు, షికార్లు, చెడ్డ అలవాట్లు, రాజకీయాలు అన్నీ ఉండి సంఘంలో మళ్ళీ అన్నిట్లో ఉండేవాడిని, సంఘంలో అన్నిట్లో ఉండేవాడిని, లోకంలో అన్నిట్లో. అదే నేను లేకపోతాను కానీ లోకంలో కూడా మీటింగ్ ఏది జరిగేది కాదు. ఇది పద్ధతి కాదనేది నాకు టేకెళ్ళిన తర్వాత తెలిసింది. అయ్యగారు పట్టించుకొని ఆయన నొక్కి నాకు ఒక్కడికే క్లాస్ తీసుకుని చెప్పేవాడు. ఆయనకేమనిపించింది అమ్మగారికి అయ్యగారికి, ఇతను మారితే అనేక మందిని మార్చే తలాంతం ఉంటుంది, ఆ ధైర్యం ఉంది, ఆ జ్ఞానం ఉంది అని చెప్పి దేవుడు వాళ్ళకి అనిపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఆయన అంత పట్టించుకుని చెప్పినప్పుడు నాకు నిజమే కదా అనిపించేది. 1కి 4 సార్లు చెప్పాడు ఆయన, చదివించి మళ్ళా చదవండి అనేవాడు, మళ్ళా చదవండి అనేవాడు. ఒక మాటనే 4-5 సార్లు చదివించేవాడు. ఎందుకంటే ఎన్నిసార్లు చదవమంటున్నాడు ఏంటి అనుకునేవాడిని, అన్నిసార్లు చదివితే అది నాకు గుర్తుంటుందని. అలాగే అక్కడ వాక్యం విన్నాక నేను నాలో ఉన్నది ఒక్కొక్కటి ఇది తప్పని తెలుసుకుని వదులుకున్నాను. రేయ్ రేయ్ వదులుకున్నాను. నేను ఇది తప్పని తెలిసిన తర్వాత దాన్ని వదులుకోవటానికి చాలా ప్రయత్నం చేశాను. వదులుకున్నా కూడా నా ముందుకు వచ్చేది అది, మళ్ళా ఆ తప్పు, ఆ పాపం నాకు అందుబాటులోకి వచ్చేది. మనసు నిగ్రహించుకునేవాడిని. ఆ విధంగా మార్చుకోవటానికి 1984 నుంచి 96 12 సంవత్సరాల టైం పట్టింది నాకు నాలో ఉన్నవన్నీ మార్చుకోవటానికి. అర్థమైందా? 96లో అన్నీ మానుకున్నాక దేవుడు తన కృప ద్వారా నన్ను ఈ సేవకి ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు నేను మళ్ళా బాప్తిసం పొందాం, అమ్మగారు నేను. ముందు పెళ్ళికి పొందాం, మార్పు లేని బాప్తిస్మం. మీరు పెళ్లి చేసుకుంటానంటే మేము బాప్తిసం ఇచ్చేస్తాం. అయ్యగారు పెళ్లి చేయాలంటే అబ్బాయికి బాప్తిసం ఉండంటే ఇవ్వనమ్మ అనకూడదు, బాప్తిసం ఇమ్మంటే ఇవ్వాలి, మా రూల్ అది. నువ్వు బాప్తిసం ఇమ్మన్న మనిషి నువ్వు మార్పు చెందావా లేదనేది నువ్వు తెలుసుకోవాలి. ఫైనాన్స్ మినిస్టర్ రథం మీద వెళ్తున్నాడు, నపుంసకుడు. పిల్లడు వెనకాల పరిగెత్తుకుని, దేవుడు చెప్పాడు వెళ్ళు, ఆ రథం వెనకాల పరిగెత్తుకుని వెళ్ళు. అతను బైబిల్ చదువుతున్నాడు, అతనికి అర్థం కావట్లేదు, అర్థం ఏంటాడు చెప్పన్నాడు. పిలుపు పరిగెత్తుకుని వెళ్ళి రథం ఎక్కాడు. రథం ఎక్కి కూర్చొని ఏం చదువుతున్నాడు అడిగాడు ఆ నపుంసకుణ్ణి. అతను మంత్రి, ఫైనాన్షియల్ ఆర్థిక మంత్రి. అతను చదువుతున్నాను కానీ నాకు అర్థం అవట్లేదు అన్నాడు. అప్పుడు దాని ఆ వాక్యం అర్థమయ్యేటట్టు చెప్పాడు. దేవుడు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకే సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, నీ కొరకు తిరిగి లేచాడు,
మరి ఆయన కొరకు నువ్వేం చేస్తావు అని అడుగుతున్నాడు అన్నాడు. అప్పుడు అతను మారు మనసు పొంది రథం వెళ్తుంటే పక్కన అక్కడ నీళ్లు గుంట కనపడతాయి, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇయ్యి అని అడిగాడు. అప్పుడు పిలుపు అతనికి అక్కడ ఆ గుంటలో బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇమ్మన్నప్పుడు ఇవ్వాలి మేము, దాన్ని కాదని అనకూడదు. నువ్వు మారుమనసు పొందావా అని మేము ప్రశ్నించకూడదు, ఆటంకం చెప్పకూడదు. మేము అది పొందేవాళ్ళకు ఉండాలి. అది ఆ విధంగా మేమప్పుడు అయ్యగారు చెప్పాడు, ఇప్పుడు మీరు మారు మనసు పొందారండి, మీ పద్ధతులన్నీ మేము మాకు అప్పటికి ఇప్పుడు మొదట వచ్చిన కాడికి ఇప్పటికి మేము మిమ్మల్ని చూస్తున్నాం, ఇప్పుడు బాప్తిసం పొందండి, సేవ ప్రారంభించండి అన్నారు. అప్పుడు మేము బాప్తిసం పొందాం. మాతో కూడా ఉన్నవాళ్ళు పొందారు. ఇక్కడప్పుడు మాతో ఉన్నవాళ్ళు కొంతమంది. ఎందుకు చెప్తున్నానంటే మారు మనసు పొందాలి మనం. అది మారు మనసు పొందితే ఏది మంచో ఏది చెడో మనకు అర్థమవుతుంది. మారు మనసు పొందకపోతే ఏది మంచో ఏది చెడో మనకు తెలీదు. అందుకనే మారు మనసు పొందనప్పుడు లోకంలో ఉండేవాడిని, సంఘంలో ఉండేవాడిని, ఇక్కడ పాటలు పాడేవాడిని, అక్కడ పాటలు పాడేవాడిని, సినిమా పాటలు, ఎక్కడ యాసలు వేసేవాడిని, అక్కడ యాసలు వేసేవాళ్ళు. ఎందుకంటే ఇది తప్పని తెలీదు, మారు మనసు లేదు కాబట్టి. మారు మనసు పొందాక లోకములో అంతా మానుకున్నాను. ఇంక నేను మనకు కుదరదు, మనం వెళ్ళకూడదు, తప్పదు. కనుక దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం నిలబడినప్పుడు ముందుకే పోవాలి తప్ప వెనక్కి చూడకూడదు, వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరుగుతున్నావంటే ఆత్మీయత లోపం నీలో ఉంది, ఆత్మీయంగా నువ్వు బలపడలేదు. అది కనుక దేవుని వాక్యం అర్థం చేసుకోండి. లోతు భార్య, అందుకని ఆమె పేరు రాయలేదు బైబిల్లో దేవుడు, ఎందుకంటే ఆ పేరు ఎవరైనా పెట్టుకుంటారేమని. ఏమైంది ఆవిడి? అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. దేవునిలోకి వచ్చిన తర్వాత ఇంకా వెనక్కి చూడకూడదు మనం. నేను వెనక అక్కడ తాగాను, అక్కడ తిరిగాను, అది చేశాను, ఇది చేశాను అని గుర్తు చేసుకుంటూ ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతావు. లోకానుసారమైన జ్ఞాపం చేసుకోకూడదు, నువ్వు ఆత్మానుసారమే జ్ఞాపం చేసుకోవాలి. మొన్న అయ్యగారి కడిపలంకలోనే మంచి వాక్యం చెప్పారా, భలే చెప్పారే ఆ రోజుని. ఆ ప్రార్థన చాలా బాగా జరిగింది, ఆ కూటాలు బాగా జరిగాయి. దేవుని గురించిన విషయాలు మనం జ్ఞాపం చేసుకోవాలి తప్ప లోకానుసారమైనవి మనం జ్ఞాపం చేసుకోకూడదు. అందుకనే యెషయా గ్రంథంలో 43 అధ్యాయంలో 18వ వచనంలో చెప్తాడు ఒక మాట ఆయన. యెషయా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి అంటాడు ఆయన. అర్థమైందా? నా మాటలు ఏం చెప్పట్లేదు మీకు, బైబిల్లో చెప్తున్నాను మీకు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. గమనించండి, ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు ఆయన. ఇశ్రాయేలు అలాగే జ్ఞాపకం చేసుకునేవారు. మేము తిన్న మాంసం ఎంత బాగుండేది, ఉల్లిగడ్డలు ఎంత బాగుండి, ఆ ఐగుప్తులో ఆ రుచులు మాకు గుర్తొస్తున్నాయి, ఇక్కడేం మాకు దొరకట్లేదు అని గుర్తు చేసుకునేవాళ్ళు. ఒరే మన ప్రాణాలకి నెమ్మది వచ్చింది, మన జీవితాలకి నెమ్మది వచ్చింది, మన కుటుంబాలు కుదురొచ్చింది, తిండి ఉన్నా లేకపోయినా హాయిగా ఉన్నాం మనం అని అనుకోవట్లేదు వాళ్ళు. ఐగుప్తులో తిన్న ఉల్లిగడ్డలు కనపట్లేదు, మాంసం కనపట్లేదు, ఆ తిండి కనపట్లేదు, ఆ నీళ్లు కనపట్లేదు అంటున్నారు వీళ్ళు. ఈ రోజున కూడా అదే ఎతుకుతున్నాం. దేవుని సంఘానికి వచ్చి కూడా మన వెతుకులాట అదే. గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. 43:18లో మనం చదువుతున్నాం, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. లోతు భార్య కుటుంబానికి కాకుండా పోయింది, లోకానికి చూడకుండా పోయింది. ఎదిగిన పిల్లలు
వివాహం చేయాలి, వాళ్ళకి ఎంతో ఉంది. బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి ఆడవాళ్ళకి, తల్లులకి. ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉంటే ఇంట్లో కూర్చొని ఉంటారా ప్రార్థనకు రాకుండా? ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతుంది? ఆ కుర్రోడు భవిష్యత్తు ఏమవుతుంది? వెనక్కి చూడొద్దంటే, లోకానుసారంగా జీవించొద్దంటే అర్థం కాదే. మునుపటి వాటిని తలంచుకుంటూ కూర్చుంటారు, ఏదో మాట్లాడుకుంటూ కూర్చుంటారు, ఏదో కాలయాపన చేస్తూ ఉంటాం. వాటి వల్ల మనకేమొస్తుందని అడుగుతున్నాను నేను. వాటి వల్ల మనకి కలిగేదేంటి? గమనించండి దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీయులు అలాగే దేవుణ్ణి మరిచి దేవుణ్ణి వెనక్కి నెట్టేసేవారట. వాళ్ళకి కాస్తంతా బాగుండేటప్పటికి దేవుణ్ణి మరిచి దేవుణ్ణి వెనక్కి నెట్టేసేవారట. ఇక దేవుడు అవసరం లేకుండా ముందుకెళ్ళిపోయేవారట. అప్పుడు దేవుడు వాళ్ళకి మళ్ళా ఎదుట ఉన్న దేశంలో శత్రువులకి వాళ్ళని అప్పగించేవాడు. గమనించండి దేవుని బిడ్డల. దేవుని మాటలు అస్సలు పట్టించుకునేవారు కదట. కీర్తన 50వ కీర్తన 17వ వచనం మనం చదివితే, 50వ కీర్తన 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు అంటున్నాడు ఆయన. దేవుని మాటలు ఎప్పుడైతే మనం వెనక్కి దోసేసామో మనం ఇంకా ముందుకేం వెళ్తామండి? దేవుని వాక్యాన్ని మనం పట్టించుకోకుండా విన్న వాక్యాన్ని పడేసేసి లోకానుసారంగా మన జ్ఞానానుసారంగా మనం ముందుకెళ్దామంటే ముందుకి దారి ఎలా కనపడుతుంది నీకు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని యేసయ్య చెప్పాడే. దేవుని మాట వల్ల మనం జీవిస్తున్నామనే సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే చెప్తున్నాడు ఆయన, మన దేవుని వైపు చూడాలి, ముందున్న దేవుణ్ణి చూడాలి మనం. 45 యెషయా గ్రంథం 22వ వచనం మనం చూస్తే, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. దేవుని మాటే వినాలి మనం, దేవుడు చెప్పిందే చేయాలి, దేవుణ్ణే చూడాలి మనం. అది మన గురి, మన నమ్మకం. అలా చూడకపోతే తప్పనిసరిగా నీకు శ్రమలు వేదనలు తప్పనిసరిగా వస్తాయి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్ను. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది. గమనించండి, ఇర్మియా 7 అధ్యాయములో 23 వచనం కానించి మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు చెప్తాడు ఇశ్రాయేలుకి ఇర్మియా ప్రవక్త. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. బాగా అర్థం చేసుకోండి ఈ మాటలో. మీరు ఏదో వచ్చి వెళ్ళిపోతే మీకు ఏది రాదు. చాలామంది పాస్టర్లు ఏం చెప్తారేమో, గుడికి రామ్మా, నీ కష్టాలన్నీ పోతాయి, నీ బాధలన్నీ పోతాయి, మేము ప్రార్థన చేస్తాం, నువ్వు గుడికి వచ్చాయి అంటారు. బైబిల్ ఎక్కడ కూడా గుడికి వస్తే దేవుడు నీకు చేస్తాడని లేదు. గుడికి వచ్చినా నీకు చేస్తున్నాడు, గుడికి రాని అన్యులకి చేస్తున్నాడు ఆయన. చేయవలసినవి అందరికీ చేస్తాడు ఆయన, కొన్ని చేయడు. అవి ఎప్పుడు చేస్తాడంటే ఆయన మాట మనం వినాలి, ఆయన చూపించిన మార్గంలో మనం నడుచుకోవాలి. నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. అది ముందు జరగాలి. ఆయన మాటలు అంగీకరిస్తేనే మనకాయన దేవుడిగా ఉంటాడు, ఆయనకి మనం ప్రజలుగా ఉంటాం. ఆయన మాటలు నువ్వు అంగీకరించడం అంటే చేయటం, అది వినటం కాదు. వినడం కాదు, చేయటం అంటే అది. చేయటం, గైకొనటం అంటే, అంగీకరించడం అంటే అది. ఈమెను భర్తగా చేసుకున్నట్టుకు అంగీకరించుచున్నావా అని అడుగుతారు పెళ్ళిలో. అంగీకరించుచున్నానంటది.
చేసుకుంటానని అర్థం. గమనించండి. ఇది నిప్పు పట్టుకోకురా అని చెప్పినప్పుడు ఆ మాట విని పట్టుకోకుండా ఉండాలి. అది చేయటం. విన్నావు, పట్టుకోవద్దన్న మాట విన్నావు, పట్టుకున్నావు, ఏమవుద్ది? కాలిపోతుంది. అంగీకరించాలి. అప్పుడు ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనము ఆయనకి ప్రజలుగా ఉంటాం. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక దీచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి అన్నాడు ఆయన. అది నాడు చాలామంది చేసేది ఇదే. అందుకనే యేసు ప్రభుని నమ్ముకుని కూడా నష్టపోవటానికి, కష్టాలు పాలవడానికి అన్ని కారణాలు అవే. ఇబ్బందులు పడ్డానికి, ఇరుకుల్లో పడ్డానికి. దేవుడు అన్యాయస్తుడు కాదండి, గుర్తుపెట్టుకోండి. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోయను. నువ్వు దేవుని మాట వింటే దేవుడు నీ మాట వింటాడు. అంటే నువ్వు చేసే ప్రార్థన వింటాడు. నువ్వు అడిగింది నీకు చేస్తాడు ఆయన. అందుకనే చెప్పాడు ఆయన ఫిలిప్పీ పత్రికలో 10:39 మనము నశించుటకు వెనుక తీయువారము కాము అన్నాడు ఆయన. నష్టపోవటానికి రాకూడదు ఇక్కడికి, మనం నశించిపోవటానికి, పాడైపోవటానికి రాకూడదు ఇక్కడికి. అలాంటి మనుషులం కాదు మనం అంటున్నాడు ఆయన. కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. విశ్వాసము గలవారమై ఉన్నాము. విశ్వాసం అనగా దేవుడు చెప్పింది చెయ్యటం. అలా చేయండి, విశ్వాసం అవుతుంది. విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడుగా ఉంటావు. దేవునికి ఇష్టంగా ఉంటే నీ ఇష్టాలన్నీ దేవుడు తీరుస్తాడు. దావీదు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. దావీదు అడిగిందల్లా దేవుడిచ్చాడు. అతడు భయంకరమైన పాపం చేసినా సరే ఆ పాపము నుండి తప్పించి ఇంకా ఉన్నతమైన స్థితి దావీదుకి ఇచ్చాడు. ఎందుకంటే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కనుక మనము మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టుకుందాం. భక్తిహీనత అనేది మనలో లేకుండా చేసుకుని, వేదనలు మనం దరిదాపు లేకుండా చూసుకుని మనము ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన వాక్యము వినిన ప్రతి హృదయమును ప్రభు పరిశుద్ధ పరిచేదిగా, ఆ హృదయమును శుద్ధి చేసేదిగా, ఆ హృదయములో నిత్యము నీ వాక్యము నిలిచి ఉండేదిగా చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. వెనకకు చూడవద్దని చెప్తున్నావు. ముందున్న వాటి కొరకే వేగిరపడమని చెప్పావు. మా ముందు మీరున్నారు, వెనక మీరున్నారు, మా ఇరుపక్కల మీరున్నారు. మీరు మాకుండగా ఈ లోకములో ఏది అక్కర్లేదన్నాడు పౌలు తండ్రి. నశించిపోయే ఆత్మలను రక్షించే గొప్ప సేవకుడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. అట్టి నడవడికను మా సంఘానికి దయచేయండి. ఎత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలించినట్లు సహాయము చేయండి. యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.